ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు. ఈరోజు కవి సమ్మేళనంలో ఈరోజు పుష్ప మేడం గారి ఆధ్వర్యంలో కలవడం చాలా సంతోషం. నా పూర్వజన్మ సుకృతం కూడా అని చెప్తుంటాను మేడం గారు. ఎందుకంటున్నామంటే తెలుగు ఉన్నటువంటి కమ్మనైన పదము ఎక్కడా లేదు. కమ్మగా ఎవరైనా కూడా మాట్లాడగలుగుతారు, కానీ ఇంగ్లీష్లో చాలా కఠినంగా ఉంటాయి. డాడీ, మమ్మీ అలా ఉంటాయి. అదే అమ్మ అంటే ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము, మరణిస్తుంది, ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, క్షమిస్తుంది. అలాంటి మనసే ఒక తల్లి. తల్లి లాంటి మనసును మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఇలాంటప్పుడు మన తల్లిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం మన హృదయం చేసుకొని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నామంటే నేను ఏది రాసుకోలేదు. పువ్వు పుట్టి పరిమళిస్తే అదేవిధంగా అబ్బాయి కూడా ఆ విధంగా పరిమళించుకుంటూ ముందుకు పోతుంటే, విజయాలు సాధిస్తుంటే తల్లికి అంతకన్నా ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఏ జన్మ ఎత్తినా కూడా తల్లి నా కొడుకు ఇలాంటి కొడుకే నాకు కావాలని ప్రతి తల్లి కూడా కోరుకుంటుందంటే అది ఒక భగవంతుడు మనకి ఇచ్చిన ఆశీస్సులు. అదేవిధంగా తల్లి జన్మనిస్తే గురువు గారు విద్య నేర్పించి జ్ఞానం నేర్పించి తెలియజేస్తారు. కానీ మనం చెప్పాల్సిన భాష తెలుగు భాష. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మనైన పదాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాల. అయ్యా మీరు నా నాన్న పిలవండి, అమ్మ అని పిలవండి. అమ్మ అంటేనే అనురాగం వస్తుంది, మా అంటే మమకారం. నాన్న చెయ్యి పట్టుకొని నడిపించి మన బాధ్యత తీసుకొని మోసేవాడే తండ్రి. అలాంటి తల్లిదండ్రులకు మనము మాతృభూమి పుట్టినందుకు మనమందరం గౌరవించుకున్నాలా. అలాంటప్పుడే మన జన్మం కూడా ధన్యమవుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆదర్శం కావాలా. ప్రతి ఒక్కరికి అయ్యా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి వద్దలం, కానీ మన తెలుగు భాషని ఎవరు మరవద్దండి అని చెప్పాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం కల్పించినందుకు నాకు తల్లి అయినటువంటి పుష్ప మేడం గారికి కూడా, ఎందుకంటేనంటే ఒక తల్లిలాగా మనం భావించాలా. అప్పుడు భావించినప్పుడే మన అమ్మనైనా కానీ ఎవరైనా కానీ పురిట్లో మనకు జన్మనిస్తుంది. ఆ పురిట జన్మనిచ్చినప్పుడు మనం నా ఆస్తి ఇది, నీది ఇది అని అంటాం. కానీ మనం చనిపోయేటప్పుడు కూడా మట్టిలో కలుస్తాం. ఏ బొమ్మ ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఏ హృదయంలో ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఒక అమ్మాయి అయినా కానీ ఒక అబ్బాయి కానీ ఒక ప్రేమ పుడితే పరమలించి అది కుర్రకారు హృదయాలకు ఎంత బాధ పెడుతుందంటే అదే. కాబట్టి తల్లి మనసు కూడా మనం బాధ పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వేదిక ఉన్నంత వారికి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటున్నామంటే ప్రజాసేవ బ్లడ్ ద్వారా కూడా నేను ఈ 2 రాష్ట్రాల్లో బ్లడ్ ద్వారా కూడా ఎవరికైనా అవసరం ఉంటే కూడా తల్లిని బాబు నాకు అంటే అమ్మ నేను కొడుకుగా ఉన్నాను మీకు చెప్పండి అని చెప్పి నేను చెప్తుంటాను. ఎందుకంటున్నామంటే డాక్టర్ నాగేష్ కుర్వాణి కొత్త కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నేను ఎప్పుడు సోషల్ సర్వీస్కే అంకితం అంటున్నా. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ గౌరవించుకొని మనము ముందుకు వస్తుందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు.